వచ్చాడేంటి? ఇక్కడ నన్ను చూశాడంటే వాడే అసలు కొడుకు, నేను దొంగనా కొడుకని ఈ వాసుదేవరావుకి చెప్పేస్తాడు. ఏంటి మావయ్య, ఈ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావేంటి? అదేనమ్మా, ఆ వాసు నమ్మట్లేదు కదా. వాణ్ణి నమ్మించడానికి నేను ఒక ప్లేస్కి రమ్మన్నాను. నేను కూడా అక్కడికి వచ్చాను. కానీ ఇంతలో అనుకోకుండా పార్థు అక్కడికి వచ్చాడు. ఎక్కడ చూసి పట్టుకుంటాడో అని భయపడి నేను ఇలా దూరంగా వచ్చేశాను. ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. అసలు నీకు బుద్ధిందా మావయ్య? నువ్వు బయటకు వస్తే ఎంత డేంజరో తెలీదా? అందులోనూ పడక పడక పార్థు కంట్లో పడ్డావంటే మనిద్దరం జైల్లో చిప్పుకుడు తినాల్సిందే. ఏమైనా పార్థు అయితే నన్ను చూడలేదు కదమ్మా. వాణ్ణి చూసే కదా నేను దూరంగా పారిపోయి వచ్చేశాను. నేను నీ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా ఉన్నాడు. నేనేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. నేను కూడా నీకు గిఫ్ట్ ఇద్దామనుకున్నాను మావయ్య. బాణుని లేపేయటానికి కారులో ఒక మ్యాప్ డివైస్ పెట్టాను. ఒక వ్యాన్ డ్రైవర్ని అరేంజ్ చేశాను. ఇంకా సేపట్లో భాను బయటికి వెళ్తుంది. ఆ డివైస్ ని ఫాలో అయితే యాక్సిడెంట్ చేయొచ్చు అని డ్రైవర్కి ఆ మ్యాటర్ చెప్పాలి. ఈసారైనా మిస్ చేయొద్దని వాడికి గట్టిగా చెప్పాలి. అలాగే నువ్వు కూడా అక్కడే ఉండకుండా తొందరగా వెళ్ళిపో. సరేనమ్మా, ఇక్కడ ప్లాన్ ఎలాగూ ఫ్లాప్ అయింది కదా. ఆ డ్రైవర్ ఏం చేస్తాడో వాడి పొందా. ఆ యాక్సెస్ నాకు పంపించు, నేను లొకేషన్ ట్రేస్ చేస్తాను. ఆ యాక్సిడెంట్ నేనే చేసేస్తాను. వద్దు మావయ్య, నువ్వు ఎవరికంటైనా పడ్డావంటే మళ్ళీ లేనిపోని తలనొప్పులు. నేనేమైనా టూరిస్ట్ స్పాట్నా అమ్మా? అందరూ వచ్చి నన్ను చూడ్డానికి. చెప్పాను కదా, నేను ఆ పని చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ లొకేషన్ నాకు పంపించు, నేను వెళ్తున్నాను, అంతే. సరే మావయ్య, జాగ్రత్త. భాను ఇంకా వెళ్ళలేదేంటి? భానుని ఎంత తొందరగా పైకి పంపిద్దామనుకుంటే అంత లేట్ అవుతోంది. ఎస్, వీళ్ళిప్పుడు కార్లో వెళ్తారు. మావయ్య వీళ్ళని కాటికి పంపిస్తాడు. ఈ ఇంట్లో నాకున్న అడ్డు తొలగిపోతుంది. చాందిని, అన్నయ్య ఏమైంది? నేను వెళ్తానులేమ్మా. అసలే నువ్వు కడుపుతో ఉన్నావు కదా, శ్రమ పట్టవు ఎందుకు? పర్వాలేదులే అన్నయ్య, నేను వదినతో వెళ్తాను. ప్లీజ్ అర్థం చేసుకో చాందిని, నేను మీ వదిన కలిసి వెళ్తాం. అది కాదండి, చాందినికి బోర్ కొడుతుందంట, అందుకే తీసుకెళ్తున్నాను. వచ్చాక మీకు సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు సర్ప్రైజ్ చేస్తావో లేదో నాకు అనవసరం భాను. నేను కూడా మీతో వస్తున్నాను. అది కాదండి, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను కూడా అదే చెప్తున్నాను భాను. నేనెందుకు చెప్తున్నానో నువ్వే అర్థం చేసుకో. అయినా నేను కూడా సరదాగా వస్తానంటే నువ్వు అడ్డు రావడం నాకేం నచ్చలేదు. సర్లే అన్నయ్య,
సీతారాముల్లో మీరిద్దరూ వెళ్తామంటే పానకంలో పుడుకులాగా నేనెందుకు? మీరు ఆనందంగా వెళ్ళరండి. అయ్యో నువ్వు కూడా రా చాందిని. వద్దులే అన్నయ్య. వదిన ఒంటరిగా వెళ్తుందని సాయంగా వెళ్దాం అనుకున్నాను. నువ్వు సాయంగా వెళ్తానంటే నేనెందుకు? ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటాను. మీరిద్దరూ వెళ్ళరండి. పదవాను. చాందిని ఇక్కడుందేంటి? అదేంటి చాందిని, నువ్వు ఇక్కడున్నావేంటి? అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి? ఆ, అది కాదు చాందిని, నువ్వు భానుతో కలిసి బయటికి వెళ్తున్నావు కదా, మరి వెళ్లకుండా ఆగిపోయావేంటి? అదా, అన్నయ్య పట్టుబట్టి వదిని తనే తీసుకెళ్తాను అన్నాడు. ఆ భార్యాభర్తల మధ్య నేనెందుకని వాళ్ళనే వెళ్ళమన్నాను. అంటే భానుతో కార్తీక్ వెళ్ళాడా? ఎందుకు అలా అరిచావు? ఏదో యాక్సిడెంట్ ప్లాన్ చేసినట్టు. అది కాదు చాందిని, కార్తీక్ ఎందుకు వెళ్ళాడు? అది భార్యాభర్తల విషయం, మధ్యలో నీకు నాకు ఎందుకు? భాను, మీరు వెళ్తుంది బయటికి కాదు, ఏకంగా పైకి. తిరిగి రాని లోకాలకు నువ్వు వెళ్ళిపోతున్నావు. మా నీలిమ జీవితానికి నువ్వే అడ్డు. నీ అడ్డుని ఈరోజు శాశ్వతంగా తొలగించేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయి మావయ్య. నువ్వు యాక్సిడెంట్ చేయకూడదు. ఆ కార్లో కార్తీక్ ఉన్నాడు. నీకు ఈ సంగతి చెప్పాలి. ఫోన్ లిఫ్ట్ చేయి మావయ్య. నీలిమ ఫోన్ చేస్తోందేంటి? నీలిమ, ఏంటమ్మా? కారు దగ్గరకు వచ్చేస్తుంది. కారుని గుద్దేసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. వద్దు మావయ్య, వద్దు. ఆ కార్లో కార్తీక్ ఉన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ చేయకూడదు. అలాగే.